నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే తుళ్లూరు మండలంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొండవల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 50కి పైగా కుటుంబాలను వెళ్లి ప్రభుత్వ పాలన గురించి అడిగి తెలుసుకుందామని ఆయన అన్నారు. కొందరు చిన్న చిన్న సమస్యలు చెప్పినప్పటికీ ప్రభుత్వ పాలనపై అందరూ సంతోషంగా ఉన్నారని శ్రీనివాస్ అన్నారు. భవిష్యత్తులో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిలుస్తుందని ఆయన అన్నారు. అమరావతి కేంద్రంగా తాలాపల్లి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి గ్రామం ఇచ్చేయడం జరిగింది. ప్రభుత్వం తాలూకా సంవత్సర పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరినీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి పరిపాలన ఏ రకంగా ఉంది, ఏ రకంగా కేంద్రీకృతమై కిందన అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనేది ఒక అవగాహన తీసుకొని రమ్మని, అంతేకాకుండా ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయమని మమ్మ అందరినీ కూడా పంపించారు. సుమారు ఒక 50 హౌసెస్ వరకు వెళ్ళాము. ఈ హౌసెస్లో వాళ్ళ తాలూకా కష్టకాలు కానీ, అలాగే ప్రభుత్వం చేస్తున్నట్టు విధి విధానాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. చాలా సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ రైతులు ఎవరైతే అమరావతి కోసం భూమి త్యాగం చేసి ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణంలో భాగస్వామైనటువంటి రైతులందరూ కూడా, రైతాంగ కుటుంబాలందరికీ కూడా ఈరోజు వాళ్ళని కలుసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు అమరావతి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరం ఫామ్ అవుతుంది. మరి అలాంటి నగరానికి ఈరోజు ఇక్కడ నాంది పలికి ఈ రైతులు ముందుకు వచ్చి, రైతులు ఏ రకంగా అయితే భూమిని ఇచ్చారో అదే గుంటూరు మందాడం గ్రామంలో ఉక్కు పరిశ్రమలో వ్యర్థ పదార్థాలైన స్టీల్ ప్లేట్, స్లగ్, తారు మిశ్రమంతో రహదారి నిర్మించారు. ఈ నిర్మాణానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సీఎం ఆదేశాలతో వేస్ట్ నుండి సంపద సృష్టించాలన్న తలంపుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో కూడా రోడ్లు వేయటానికి ఇది ఎంత ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ దగ్గర ఏమంటే స్టీల్ స్లాగ్ అనే ఉక్కు పరిశ్రమ దగ్గర ఉక్కు పదార్థాలను దాని నుంచి ఏకోఫిక్స్ అని పారిశ్రామిక దీన్ని వ్యర్థాన్ని తీసుకొచ్చి భాగస్వామ్యం చేసి సరైన ఉదాహరణ కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైనా ఎక్కడైనా పార్ట్ హోల్ రిపేర్ ఏదైనా జరిగితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఆ యొక్క మెటీరియల్ తీసుకొచ్చి ఇప్పుడు వేసినట్లు వేసి స్పాట్లోనే దాన్ని రిపేర్ చేస్తూ దాన్ని రోడ్డు మీద వేసి ఉపయోగించుకోవడానికి, ముఖ్యంగా వర్షాకాలంలో వర్షం పడిన ఇందాకే మీరు నీళ్ళు వేసారో నీటిలోనే దీన్ని వేసి ఆ వ్యర్థాన్ని కూడా ఇప్పుడైతే తీసుకొచ్చామో ఈ మెటీరియల్ ద్వారా అప్పటికప్పుడు స్పాట్లో వేయాలని ఒక షాంపూల్లో మాత్రం ఇక్కడ వేస్తూ ఉన్నాము. దీనికి వేడి చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా తారు మాదిరిగా ఉండదు. రెడీ మిక్స్ అనమాట. రెడీ అంటే ఇన్స్టెంట్గా రెడీ మిక్స్ని తీసుకొచ్చి తక్కువ సమయంలో దీన్ని వేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ వేసి చూసాము. దీని లైఫ్ ఎన్ని రోజులు. నాగటూరు ఎత్తిపోతల పథకానికి తిరిగి పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. పథకం మోట్లూరు పైపులు దొంగిలించబడి రైతులు నీటి కోసం సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిటీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించిన ఆయన కొత్త కమిటీకి బాధ్యత అప్పగించాలని సూచించారు. వాటికి నీళ్ళ సరఫరా చేస్తే కొంతవరకు పంటలు అధికంగా వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మరి దీని మీద గట్టిగా చర్య తీసుకోవాలి. ఊరికే ఆడేనా ఖాళీ భూమి దాన్ని ఆక్రమించుకున్నాము, లేకపోతే బియ్యం వ్యాపారం చేద్దాము, లేకపోతే మరి ఇసుకందా చేద్దాము అనేది కాదు నాయకులకు కావాల్సింది. ప్రజలు రైతులను ఆదుకోవాలి. పేదలు వీళ్ళంతా అప్పుల పాలై డెట్ ట్రాప్లో, అంటే అప్పుల ఊపిలో ఇరుక్కున్నటువంటి రైతులందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు మేము ఎంతో
మరి దాని మీద ఫోకస్ చేసి ఎంతో శ్రమపడి అదే రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నటువంటి స్కీమ్స్ వీటిని ఈ రకంగా మరి గుంటూరు జిల్లా అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు తమ దగ్గర ఉన్న ఫోన్లను తెనాలిలో సిడిపిఓ కార్యాలయంలో అందజేశారు. ఆ ఫోన్ల ద్వారా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేమంటూ వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు ఇచ్చిన ఫోన్ల ద్వారా యాప్లో పొందపరచవలసిన అంశాలని జత చేయలేని పరిస్థితిలో ఉన్నాయన్నారు. అందువల్ల ఫోన్లను తిరిగి కార్యాలయంలో అందించినట్లు వివరించారు. అధ్యక్షుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలని ఏవిఎన్ కుమారి నా పేరు. ఈరోజు అన్ని ప్రాజెక్టులోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్లు తిరిగి ఇచ్చేయడం అనేది జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఎందుచేతంటే మాకు 2GB ఫోన్లు ఇచ్చారు. దానివల్ల వర్క్ ఏం చేయలేకపోతున్నాం. ఆ ఫోన్లు పనిచేయటం లేదు. దానివల్ల మాకు 5G ఉన్న ఫోన్లు ఇవ్వాలి. ఫోన్లన్నా లేకపోతే ట్యాబ్లన్నా ఏదైనా సరే మంచిగా వర్క్ చేసే ఫోన్లు ఇవ్వాలనేది మా కోరిక, మా డిమాండు. దానికి గాను ఇప్పుడు అంతకుముందు ఇచ్చిన ఫోన్లన్నిటినీ కూడా ప్రతి సిడిపిఓ ఆఫీస్ వద్దకు తీసుకొచ్చి సిడిపిఓ గారికి అప్పచెప్పడం జరుగుతుందండి. ఈరోజు మెయిన్ కార్యక్రమం అది. సిడిపిఓ ఆఫీసులో ఈ ఫోన్లన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలు యూనియన్ లీడర్స్తో కలిపి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి నిన్న మాకు తెలియజేశారు. అంటే యాప్కి సంబంధించి వర్క్ చేయడానికి ఫోన్లో ఇబ్బందిగా ఉందని తెలియజేశారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్లోని అందరు కార్యకర్తలు వర్క్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ప్రదేశాల్లో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఫోన్లు పనిచేయట్లేదు కనుక మాకు కొత్త ఫోన్లు ఇవ్వండి అని చెప్పి తెలియజేసి వాళ్ళ ఫోన్ హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని మహేశ్వరి చాంబర్స్ రోడ్లో నాలా కుంగింది. మంగళవారం ఇవాళ ఉదయం 6:30 గంటలకు మహేశ్వరి చాంబర్స్ 10,000 లీటర్ల సరఫరా చేసేందుకు వాటర్ ట్యాంకర్ వచ్చింది. ట్యాంకర్ వీధిలోకి రాగానే రోడ్డు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నాలాపై ఉన్న రోడ్డు వర్షానికి పూర్తిగా దెబ్బతినడంతో ట్యాంకర్ నాలాలో పడింది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై తప్పించుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న తాటి చెట్టుపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగుపడడంతో జనం భయపడి పరుగులు తీశారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట్, యూసుఫ్ గూడ, ఎస్ఆర్ నగర్, వేస్ట్ శ్రీనివాస్ నగర్, ఎర్రగడ్డ, కృష్ణానగర్ తదితర చోట్ల లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీ హిల్స్, వేస్ట్ శ్రీనివాస నగర్ ఏరియాలో బైకులు కొట్టుకుపోయాయి. ఎర్రగడ్డలో పలు చోట్ల ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మాకు పథకాలు రావడం లేదని అడిగితే పోయి సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుకోమంటున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో తిరిగిన మంత్రి వివేక్, మేయర్ గద్వాల విజయలక్ష్మిని మహిళలు అడ్డుకున్నారు. మాకు పథకాలు రావడం లేదని కాంగ్రెస్ నాయకులను కలిసి చెప్పే పోయి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకోమని దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు మేయర్ను నిలదీశారు. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం ఉదయం మార్నింగ్ వాక్లో భాగంగా చెరువులను పరిశీలించారు. గత ప్రభుత్వం మిషన్ కాకతీయ అని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కాంట్రాక్టర్లు తూతు మంత్రంగా పనిచేసే వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. గ్రాండ్ లెవెల్లో మిషన్ కాకతీయ పనులు సక్సెస్ కాలేదు. చెరువుల పునర్నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. చెరువులను అభివృద్ధి చేసుకునే బాధ్యత గ్రామస్తులకు అప్పగిస్తాం. కబ్జాకు గురైన చెరువులను సర్వే చేసి హద్దులను ఫిక్స్ చేయాలని ఆర్టీఓకు ఆదేశం ఇచ్చామని అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం మల్హాన్గుండి ప్రధాన రహదారిపై వంతెన నేడు కురిసిన భారీ వర్షాలకు కుప్పకూలడం జరిగింది. సో ఇవండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.